మిరియాల శిరీషాదేవి గారికి ఈవేళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసిందని తెలియజేసింది. దీని మీద గత 15 రోజులుగా మేము వివిధ రకాల ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ రోజున రంపచోడవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ 19 మంది పంచాయతీలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు, ప్రజలు కాదు ముఖ్యమైన నాయకులము ఈ రోజున రంపచోడవరం శివారి సీతపల్లి దగ్గర మేము పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ అధిష్టానం పునరాలోచించి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే సర్వే మళ్ళీ ఒకసారి చేయించి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాం. అధిష్టానం కానీ టిక్కెట్ మార్చి వంతల రాజేశ్వరి గారికి టిక్కెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది. ఈ నియోజకవర్గంలో కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇవ్వడం అంటే అధిష్టానం ఇదేనా? రేపొద్దుట ఇన్ఛార్జిగా ఉన్న వంతల రాజేశ్వరి గారు 5 సంవత్సరాలు కష్టపడి కోట్లాది రూపాయలు వెచ్చించి పార్టీ కోసం అహర్నిశలు కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా మారుమూల ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేశారు. అధిష్టానం కష్టపడ్డ వారికి పక్కన పెట్టి మరి ఏ ఉద్దేశంతో ఏ సర్వేలతోటి వారు మిరియాల శిరీషాదేవి గారికి టికెట్ ఇచ్చారో మాకైతే ఏ రకంగా కూడా అర్థం కావటం లేదు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ కష్టపడితే ఈ రకమైన గుర్తింపు ఉంటుందా అధిష్టానం నుంచి అనే సంకేతాలు వస్తే భవిష్యత్తులో పార్టీకి ఎవరు పనిచేస్తారో? ఎవ్వరూ పనిచేయరు. మా ముఖ్యమైన నినాదం ఒక్కటే, మిరియాల శిరీషాదేవి గారు అత్యధిక ఓట్ల తేడాతోటి ఓడిపోబోతా ఉన్నారు. ఈ టికెట్ కానీ ఆవిడకి ఇస్తే ఇప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బెట్టింగ్లు వేస్తున్నారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని. పార్టీ పునరాలోచించి వంతల రాజేశ్వరి గారికి టికెట్ ఇస్తే మారుమూలల్లో కూడా తన అభిమానులు ఉన్నారు. వేలాది మంది, వందలాది మంది అభిమానులు ఉన్నారు. వేలాది మంది ఈ మధ్యకాలంలో ఆవిడ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయంలో రాజేశ్వరి గారికి పార్టీ తీవ్ర అన్యాయం చేసింది. ఇదే విధంగా కనుక పార్టీ టికెట్ మార్చాలి, మా నిర్ణయం పార్టీ టికెట్ మార్చాలి. మార్చకపోయినట్లయితే మా 11 మండలాల్లో కూడా మేము ఈ రోజు ఏ రకంగా అయితే మండల నాయకులు అందరూ సమావేశం అయ్యామో భవిష్యత్తులో తీసుకోబోయే తీవ్ర పరిణామాలకు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహిస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. కూడా అందరూ కూడా చాలామంది కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ అప్పుడు చాలామంది వెళ్ళిపోతున్నారు. మరి ఈ రోజున వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఇక్కడ ఎంతోమందికి వంతల రాజేశ్వరి గారు కష్టపడి వైఎస్ఆర్ వాళ్ళకు కూడా ఇక్కడ కలపడం జరిగింది. ఆవిడే మరి ఎంతో ఆవిడ భాగంతో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసింది. కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తులేదు. ఒక్క రాత్రి టికెట్ మార్చడం అంటే కష్టపడ్డామని ఇదే నా ఫలితం. మరి పార్టీలో ఇలా రేపు పొద్దున్న ఎవరైనా కష్టపడి ముందుకు రావాలని పార్టీ కష్టపడతారని ఎవరు అనుకుంటలేదు. చాలామంది కూడా బాధపడుతున్నారు. వంతల రాజేశ్వరి గారికి వచ్చినదే మాకు కూడా వస్తుందని బాధపడి ముందుకు రాని రోజులు ఎన్నో ఉన్నాయి. మరి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఇంకా టైం ఉన్నది కాబట్టి వంతల రాజేశ్వరి గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కోరటం.